మన ఊరు మన వార్తలకు స్వాగతం. విశాఖలో నారాయణ కాలేజీ విద్యార్థులు రెచ్చిపోయారు. మధురవాడ మిథిలాపురి కాలనీలో ఉన్న నారాయణ కళాశాల విద్యార్థులు ఘర్షణ పడ్డారు. గొడవ పడుతున్న విద్యార్థులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించబోయిన ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. గాయపడ్డ సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లాలోని ఎడ్లపాడులో విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన భూలక్ష్మి అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి కాలువ సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీయించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా డిప్పకాయలపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు హత్యకు గురయ్యారు. 5వ తరగతి చదువుతున్న ప్రశాంత్, విక్కీ ఈ నెల 23న పాలు తెచ్చేందుకు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఊరంతా వెతికినా కనిపించకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు కొయ్యలగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయశంకర్ జిల్లాలో మరోసారి మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. వెంకటాపురం మండలం తిప్పాపురం శివారులో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సిపిఐ మావోయిస్టు కమిటీ పేరుతో చెట్లకు పోస్టర్లను అతికించారు మావోయిస్టులు. రోడ్లపై కరపత్రాలను వదిలిపెట్టారు. హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అమీన్పూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న అక్షయరావు 3 రోజుల నుంచి కనిపించడం లేదు. ఆదివారం హాస్టల్ బయటకు వెళ్లిన విద్యార్థి ఆ తరువాత తిరిగి రాలేదు. అయినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాకీలు రెచ్చిపోయారు. ఆటో డ్రైవర్పై తమ ప్రతాపాన్ని చూపించారు. ఎముకలు విరిగేలా చితకబాదారు. వాహన తనిఖీల్లో రుద్రంగి మండలం మానాలకు చెందిన ఆటో డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు కోరినట్టుగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఆటోను వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆటోలోని ప్రయాణికులు వదిలిపెట్టాలని ఎస్ఐని బ్రతిమలాడటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆటో డ్రైవర్పై చేయి చేసుకున్నాడు. అతడి మెడ ఎముక విరగొట్టాడు. బాధిత కుటుంబీకులు ఎస్ఐ రమేష్పై మండిపడుతున్నారు. అడిగినవన్నీ అందించినా ఇలా చితకబాదటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆపదలో ఉన్న మనుషులనే కాదు మూగజీవాలను సైతం కాపాడుతామని చాటి చెప్పారు విజయనగరం పోలీసులు. కంట్రోల్ రూమ్ ప్రాంగణంలోకి వచ్చిన ఓ ఆవు ప్రసవ వేదన చూసిన కాకీలు చలించిపోయారు. దానికి సపర్యలు చేశారు. ఆ ఆవు జన్మనిచ్చిన లేగదూడకు పాలు పట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. హిమాలయాల్లో మాత్రమే కనిపించే అరుదైన పుష్పం బ్రహ్మకమలం. రాత్రి వేళల్లో మాత్రమే వికసించే పుష్పం విశాఖ జిల్లా అరకులో కనువిందు చేస్తోంది. ఎప్పుడూ 1-2 పువ్వులు మాత్రమే పూసే బ్రహ్మకమలం అరకులోయలో నివసిస్తున్న శివ ఇంట్లో ఒకేసారి 12 పువ్వులు పూయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 27 లక్షల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్న పోలీసులు 6 వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఇవి మన ఊరు మన వార్తల విశేషాలు. నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ రాజు అందిస్తారు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.